అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లేడీ అఘోరి అలియాస్ శ్రీనివాస్ అరెస్ట్ అయ్యారు. అఘోరిని శ్రీనివాస్ ని అరెస్ట్ చేశారు మోకిలా పోలీసులు. ఉత్తరప్రదేశ్ లో అఘోరిని అదుపులో తీసుకున్నట్టు తెలుస్తోంది. నగ్న పూజల పేరుతో మహిళ నుంచి సుమారుగా 10 లక్షల రూపాయలు వసూలు చేసిన విషయంలో మోకిలా పోలీస్ స్టేషన్ లో తనిచ్చిన ఫిర్యాదు మేరకి అఘోరి పైన కేసు నమోదైంది. తిరిగి డబ్బులు అడిగితే చంపుతానంటూ అఘోరి బెదిరించిందంటూ కూడా తను ఫిర్యాదు అందించింది. ఈ నేపథ్యంలోనే అటు అఘోరి పైన కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో అఘోరిని వర్షితో సహా పోలీసు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. వారిద్దరిని కూడా అటు హైదరాబాద్ తరలిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పెట్రిషా అందించే ముందు ఒకసారి అసలు అఘోరికి సంబంధించిన విషయం అనేక సంచలన విషయాలను కూడా బట్టబయలు చేసినటువంటి శివరుద్రస్వామి ఆర్టీవీకి అందుబాటులో ఉన్నారు. శివరుద్రస్వామి గారు వినపడుతుందా? వాయిస్ ఓకేనా? శివరుద్రస్వామి గారు వాయిస్ వినపడుతుందా? పీసీఆర్ వాయిస్ రావట్లేదు ఇక్కడికి. రైట్. సో గతంలో కూడా వర్షిణిని అదుపులోకి తీసుకొని పోలీసులు ఎక్కడికి తీసుకొచ్చారు. పోలీస్ సమక్షంలోనే వారి కుటుంబాన్ని తీసుకొని తిరిగి అక్కడికి ఇంటికి హైదరాబాద్ చేరుతున్నట్టు నుంచి అటు వెళ్ళిపోయారు. కానీ తాజాగా లేడీ అఘోరి మరోసారి వర్షిని తీసుకొని వెళ్ళింది. ప్రజెంట్ వర్షిని ఉత్తరప్రదేశ్లో పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. సో మరి కొంత హైదరాబాద్ కూడా తీసుకురాబోతున్నారనే సమాచారం అంతోంది. మోకిలా పోలీసులు ఉత్తరప్రదేశ్లో తన అదుపులోకి తీసుకున్నారు. అటు ఆంధ్రప్రదేశ్ మంగళగిరిలో కేసు నమోదైంది. సామీర్పేటలో అఘోరి పైన ట్రాన్స్జెండర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. మహిళా కమిషన్లో కూడా అటు శివరుద్ర స్వామితో పాటుగా అంటే మొదటి భార్యగా చెప్పబడుతున్న ఆవిడతో పాటుగా మరోవైపుగా అటు కుటుంబీకుల నుంచి కూడా వర్షిని కుటుంబీకుల నుంచి కూడా మహిళా కమిషన్కి ఫిర్యాదు అందింది. ఈ వరుస ఫిర్యాదులు వరుసగా హైటెన్షన్ల మధ్య లెటకేలకి ఉత్తరప్రదేశ్లో లేడీ అఘోరి అదుపులో తీసుకున్నట్టు తెలుస్తోంది. సో ప్రజెంట్ లేడీ అఘోరి అదుపులో తీసుకొని హైదరాబాద్ తరలిస్తున్నారు. ఒక మహిళ 10 లక్షల రూపాయలు అఘోరికి పూజల నిమిత్తం ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే పూజ తర్వాత పూజ చేయకుండా తను పారిపోయినట్టు తెలుస్తోంది. అయితే తనకి 10 లక్షల రూపాయలు టోకరా విధించడమే కాకుండా డబ్బులు తిరిగి అడిగితే చంపేస్తానంటూ కూడా బెదిరించిందట. అయితే మోకిలాలో ఈ విషయం పైన ఫిర్యాదు అందింది. ఆ ఫిర్యాదు ఆధారితంగా ప్రజెంట్ అఘోరి పైన కేసు నమోదైంది. ఉత్తరప్రదేశ్లో ప్రజెంట్ వర్షంతో పాటుగా తను తిరుగుతున్న నేపథ్యంలో పోలీసులు అక్కడికి చేరుకుని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఒకసారి అఘోరి అరెస్టుకు సంబంధించినటువంటి అప్డేట్స్ మా ప్రతినిధి దేవిక అందిస్తారు. ఎస్, ఉత్తరప్రదేశ్లో లేడీ అఘోరిని అరెస్ట్ చేశారు. లేడీ అఘోరిని హైదరాబాద్ తరలిస్తున్నట్టు తెలుస్తోంది. మోకిలా పిఎస్లో అఘోరి పైన కేసు నమోదైంది. ఒక మహిళకి పూజలు చేస్తానని చెప్పి 10 లక్షల రూపాయలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే 10 లక్షల రూపాయలతో పూజలు చేయకుండా వెళ్ళిపోయి తిరిగి డబ్బులు అడిగితే చంపేస్తానంటూ కూడా బెదిరించిందట. ఈ విషయం పైన లేడీ అఘోరి కూడా కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ మహిళ డైరెక్ట్గా డబ్బులు ఇవ్వలేదు, వేరే ఒక సీనియర్ జడ్జి ద్వారా తనకు డబ్బులు వచ్చాయి. సీనియర్ జడ్జికి పూజలు చేయమన్నారు, చేశాను కూడా, నేను ఎక్కడ కూడా బలవంత పెట్టలేదు, వారే తనంతట తానే డబ్బులు ఇచ్చారని చెప్పి తను చెప్పింది. కానీ పోలీసులు డెఫినెట్గా ఆ సదరు మహిళ నుంచి ఫిర్యాదులు అందే ఆధారాలు కూడా తీసుకున్నారు. కాబట్టి ప్రజెంట్ లేడీ అఘోరి అలియాస్ అల్లూరి శ్రీనివాస్ అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ దేవిక అందిస్తారు. దేవిక, ఏంటి, ఏం జరిగింది? లేడీ అఘోరిని ఎక్కడ అరెస్ట్ చేశారు, ఎక్కడ తీసుకురాబోతున్నారు? దాంతో పాటుగా వర్షిని ఉందా? ఎస్, మనం చూడొచ్చు. లేడీ అఘోరి అలియాస్ శ్రీనివాస్ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏ విధంగా సంచలనంగా మారాడు అనేది కూడా మనం చూస్తున్నాం. అయితే కొద్ది నెలల నుంచి కూడా చూసుకుంటే నేను సనాతన ధర్మాన్ని కాపాడుతాను అంటూ కూడా ప్రజల్లోకి రావడం జరిగింది. వచ్చాక ఆయన దగ్గర నుంచి ఎన్నో రోజుకొక ట్విస్ట్ అనేది బయటకు వస్తుందని చెప్పొచ్చు. అదే విధంగా ఇప్పుడు చూసుకుంటే ఒక మహిళని పెళ్లి చేసుకోవడం, శ్రీవర్షిని పెళ్లి చేసుకోవడం, మేము భార్యాభర్తల్లో ఉంటామంటూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క విమర్శలు చేస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే శ్రీవర్షిని పెళ్లి చేసుకున్న తర్వాత ఒక మహిళ నాకు ముందుగానే తాళి కట్టాడు, నన్ను పెళ్లి చేసుకున్నాడు అన్నాను అంటూ కూడా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదే ఇంకొక మహిళ కూడా నగ్న పూజలు చేస్తున్న పేరుతో నా దగ్గర నుంచి 10 లక్షలు వసూలు చేశాడు అంటూ కూడా మోకిలా పోలీస్ స్టేషన్ లో అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసులు మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది మనోజ్. ఎందుకంటే ఇతని మీద ఎన్నో కంప్లైంట్ రావడం జరుగుతుంది, ఎంతో మంది విమర్శిస్తున్నారు, అది కూడా చాలా వరకు నాన్ సెన్స్ క్రియేట్ చేస్తున్నాడు అంటూ కూడా చాలా మంది ఇటువైపు చూసుకుంటే ట్రాన్స్జెండర్
శివరుద్రస్వామితో మాట్లాడతాను. శివరుద్రస్వామి గారు, అంటే ఏం జరిగింది? ప్రెసిడెంట్ లేడీ అఘోర్ని ఎక్కడ అరెస్ట్ చేశారు? మీకున్న సమాచారం ఏంటి? ఇప్పుడు అంటే ఒక వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా యోని పూజల పేరిట ముందుకు వచ్చాడు అన్న ఉద్దేశంగా చేసిన ఆ విషయంలోనే మన హైదరాబాద్ అంటే తెలంగాణ పోలీస్ అధికారులందరూ ఒక 5 రోజుల నుంచి ముమ్మరంగా చేస్తున్న ప్రయత్నంలో ఎట్టకేలకు ఈ రోజు ఒక విధంగా మనందరం గర్వించాల్సిన సమయం తీసుకొని వచ్చారు. ఎల్లూరి శ్రీనివాస్ చేస్తున్న విషయ వివరణలో అటు మనం మంగళవారం రోజు మన తెలంగాణ ప్రభుత్వం మహిళా కమిషన్ కి ఇచ్చిన కాగితం కూడా ఈ రోజు మధ్యాహ్నమే డీజీపీ గారికి చేరిందని చెప్పేసి ఆజాద్ గారు ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. రేపు మధ్యాహ్నం అక్కడ మొదటి భార్యకు సంబంధించిన డిక్లరేషన్స్ లెటర్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ తరుణంలో 4 రోజుల నుంచి సుదీర్ఘంగా చేసిన ప్రయాణంలో ఎట్టకేలకు ఎల్లూరి శ్రీనివాస్ చట్టానికి లొంగడం జరగడం, ఆ వర్షిని వాళ్ళ పేరెంట్స్, తర్వాత మిగతా వాళ్ళందరూ ఎవరైతే రాధిక గాని మిగతా బాధితులు ఉన్నారో ఈ వీళ్ళందరూ కూడా ఒక విధమైన ఆలోచన వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే న్యాయం అనేది ఉన్నది, ఇంకా సనాతన ధర్మం అనేది బతికే ఉన్నది. కాబట్టి మనం ఖచ్చితంగా ఇలాంటి విషయాలు ముందు వచ్చినప్పుడు ఉపేక్షించబోలేము, పోకూడదు అని చెప్పేసి అందరూ చెప్తున్నారు. చాలా మంది అడుగుతున్నారు, కన్ఫర్మేషన్స్ కూడా తీసుకుంటున్నారు. అంటే ఎలా జరిగింది, ఏ విధంగా పోతూ ఉంది అని అంటే, ఇప్పుడు చట్టం అయితే ఖచ్చితంగా న్యాయపరమైన నిర్ణయాలు తీసుకున్నందుకు మనం ఎంత దూరం పరిగెత్తినా భూమి మీదే ఉంటాం. ఈ రోజు ఎల్లూరు శ్రీనివాస్ 4 రోజుల వరకు 5 రోజులు పరిగెత్తగలిగాడు, కానీ ఎట్టకెళ్ళకైతే చట్టానికి దొరకడం ఇప్పుడు ఎంతటి ఒక విధంగా ఏంటంటే సాధు సత్పురుషులందరూ కూడా హర్షం వ్యక్తపరిచే సమయం ఇది. ముఖ్యంగా పోలీస్ అధికారులకి, న్యూస్ ఛానల్ ఉన్న వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పాల్సిన సమయం ఇది. ఎందుకంటే పోలీస్ అధికారులు 4-5 రోజుల నుంచి కుటుంబాలను వదిలిపెట్టి ఎంతో దూరం ప్రయత్నం చేసి వాళ్ళు కూడా ఈ ఎండాలో అంత దూరం ప్రయాణం చేసి పట్టుకోవడం అని అనేదంటే స్వామి నిజంగా వాళ్ళు చాలా తెగించినట్టే. ఇప్పుడు ఛానల్ వాళ్ళందరూ రెగ్యులర్ గా చెప్తూనే ఉన్నారు. అక్కడ ఆజాద్ గారు, ఇక్కడ నేను, ఇక్కడ మాధురి, ఇక్కడ అర్ధనారీశ్వర, కాశీలో బాలకృష్ణ గారు, ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు మొత్తానికి సోషలైజేషన్, ఇటు అర్ధనారీశ్వరులందరం కలిసి ఇది తెలంగాణ ప్రజలందరూ కలిసి చేసిన ఒక మంచి ప్రయత్నంలో నిజంగా దేవుడు ఉన్నాడు అనేది నిర్ణయం జరిగిందని చెప్పేసి నాకున్న ఇన్ఫర్మేషన్. రేపు గానీ ఎల్లుడు గానీ ఆయన గారిని తీసుకొని చంద్రుడు ఉత్తరప్రదేశ్ అంటే ఏ కేసులో మోకిలా కేసులోనే తను తీసుకుంది, మోకిలా కేసులోనే ఖచ్చితంగా. ఎందుకంటే తెలంగాణ ప్రజలు పోయింది, మన పోలీస్ అధికారులు పోయింది కూడా అదే కేసులో వెళ్ళారు ఫస్ట్ వాళ్ళు. ఎందుకంటే మనం పెట్టిన ట్యూస్డే రోజు ఏదైతే మహిళా కమిషనర్ గారికి పెట్టామో అది విచారణ నిమిత్తం కరీంనగర్ ఎస్పీ గారికి వెళ్ళింది, అక్కడ నుంచి డీజీపీ గారికి వెళ్ళింది. ఈ రోజు మధ్యాహ్నము మేడం గారు అందుబాటులో లేకపోవడం చేత ఈ రోజు మనకు ఒక బెంచ్ కి వచ్చింది. అంటే మన దగ్గర నుంచి మనం మొదట మేడం గారు కూడా ఏం చేశారంటే, రేపు మార్నింగ్ మేము డీజీపీ గారి నుంచి తెలంగాణ హెడ్ నుంచి కూడా డిక్లరేషన్ ఇస్తామంటే ఒక విధంగా మనది ఇందులో 80% మోకిలా పోలీస్ స్టేషన్ వాళ్ళు కదిలినప్పుడు 20% మిగతా అధికారులందరూ, మహిళా సంఘాల వాళ్ళు గాని, అర్ధనారీశ్వర్లు, ఈ జైన్ భీమ్ మీద పెట్టిన కేసులు ఇవన్నీ కూడా వాళ్ళందరూ ఒక విధమైన అంటే కేసు విచారణకు సంబంధించి గానీ కేసుకు సంబంధించి అరెస్ట్ విషయంలో అఖాడాల నుంచి సహకారం దొరికిందా? ఖచ్చితంగా సహకారం దొరికింది. ఎందుకంటే ఇప్పుడు అఖాడాల సంబంధించి ఒక లెటర్ ఇష్యూ చేసి, ఇప్పుడు రాజేష్ నాథ్ గారు అక్కడ నుంచి ఒక లెటర్ ఇష్యూ చేసిన తర్వాతనే ఇప్పుడు ఈ పోలీస్ అధికారులకు కానీ మిగతా యంత్రాంగానికి కానీ ఒక ధైర్యం అంటూ వచ్చింది. లేకపోతే యంత్రాలు అని చెప్పేసి మిమ్మల్ని అది చేస్తాను, నేను ఇది చేస్తాను అని చెప్పేసి భయపడిపోయిన తరుణాలు కనబడ్డాయి మనకి చాలా ఎక్కువ శాతంగా. కాబట్టి ఇలాంటి విషయాలలో మనము ఎట్టి పరిస్థితులు న్యాయానికి అందరము తల వంచాల్సిందే. చివరిగా మనం ఒక వీడియో చూసాం, ఆ తర్వాత నుంచి మళ్ళీ లేడీ ఇక్కడ వర్షిని కానివ్వండి, శ్రీనివాస్ కనిపించలేదు. ఒక ఎమోషనల్ బ్లాక్ మెయిల్ తో వాళ్ళు తెరలేపారు, ఆత్మహత్య చేసుకుంటారు. 4 రోజుల క్రితం మనమే చూసాము. ఆ రోజు ఆర్టీవీలో మనం కూర్చున్నప్పుడు ఏమన్నారంటే, మేము అలా చేస్తాము, మేము మీ రాష్ట్రాలకు రాము అంటున్నారు. వాళ్ళు ఈ రాష్ట్రంలో పుట్టి ఈ రాష్ట్రాలలో పెరిగి ఇప్పుడు ఇద్దరు సేఫ్ గానే ఉన్నారా? అంటే వాళ్ళిద్దరు సేఫ్ గానే ఉన్నారా? ముఖ్యంగా వర్షిని సేఫ్ గానే ఉందా? అంటే మనకు ఎవ్రీథింగ్ అందరూ సేఫ్ గా ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చుకొని మాట్లాడాల్సింది, అధికారులు ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది మనం అధికారులకి వదిలేయాలి. ప్రజలందరినీ కూడా శాంతియుతంగా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపైన ఉంది స్వామి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ. సో ఇది మొత్తం మీద ఉత్తరప్రదేశ్లో అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. మోకిలా పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసు ఆధారితంగానే పోలీసు అరెస్ట్ చేశారు. మహిళా కమిషన్ యొక్క ఆదేశాలు, మహిళా కమిషన్ ఇటువంటి కొన్ని స్టేట్మెంట్స్ ఆధారంగా కూడా పోలీసు ముందుకెళ్ళి తెలుస్తోంది. ఎస్ దేవిక, సో ఎప్పుడు తిరిగి హైదరాబాద్ తీసుకొచ్చే అవకాశం ఉంది అఘోరి అరెస్ట్ పైన? అటు ఎటువంటి చర్చ కొనసాగుతుంది? ముఖ్యంగా అఘోరి కుటుంబీకులతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం. మాకు ఇంకా ఎటువంటి సమాచారం లేదంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. సో మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? ఎస్ మనోజ్, ఉత్తరప్రదేశ్ లో అయితే ప్రస్తుతానికి శ్రీనివాస్ అలియాస్ అఘోరిని అయితే అదుపులోకి తీస్తున్నారు పోలీసులు. అంటే ముఖ్యంగా చూసుకుంటే కొంతమంది దగ్గర నుంచి నగ్న పూజలు చేస్తాను, మీకు మీ అభివృద్ధి పెంచేలాగా కొన్ని పూజలు చేస్తాను అంటూ కూడా కొన్ని లక్షల వరకు కూడా మోసం చేశారు అంటూ కూడా కొంతమంది మీడియా ముందుకు రావడానికి భయపడినప్పటికీ పోలీస్ స్టేషన్ కి అయితే వెళ్లి కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. పోలీసులు మాత్రం ఆ కేసు సీరియస్ గా తీసుకొని ఉత్తరప్రదేశ్ కి వెళ్లి మరి అక్కడ అరెస్ట్ చేసి అయితే తీసుకొని రావడం జరుగుతుంది. మాక్సిమం ఈ రోజు నైట్ కానీ లేదా రేపు పొద్దున లోపు మాత్రం తీసుకొస్తామంటూ కూడా కొంతమంది ప్రజలు చెప్తున్న పరిస్థితి అని చెప్పచ్చు. ఏదైనప్పటికీ ఎవరికి తెలియకుండా, ఎందుకంటే
చాలా వరకు చూస్తే మనం గతంలో కూడా అఘోరికి సంబంధించి ఏ ఒక్క న్యూస్ అయినా సరే ఏ విధంగా స్ప్రెడ్ అయిందనేది కూడా చూడడం జరిగింది. ఈ విషయం మాత్రం పోలీసులు ఎవరికి చెప్పకుండా చాలా రహస్యంగా అయితే తీసుకొస్తున్నట్టుగా అయితే తెలుస్తుందని చెప్పొచ్చు. ఇంకోటి వర్ష విషయానికి వస్తే వర్షిని మాత్రం తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి అతి జాగ్రత్తగా అయితే వాళ్ళ పేరెంట్స్ కి అప్పచెప్పబోతున్నారు అంటూ కూడా తెలుస్తుంది. అఘోరికి మాత్రం ఈ శ్రీనివాస్ కి మాత్రం ఇక మీదట ఇతని ఈ విధంగా చేయకుండా అదే విధంగా ఇతని లాగా ఎవ్వరు కూడా అఘోరి వేషం వేసుకుని ఇలా ఆడపిల్లల్ని మోసం చేయడం కావచ్చు, లేకపోతే నగ్న పూజలు చేస్తాను అంటూ కూడా డబ్బులు వసూలు చెయ్యకుండా కఠినంగా శిక్షిస్తామంటూ కూడా మోకిల పోలీసులు తెలపడం జరుగుతుంది. ఏదైనప్పటికీ ఈ రోజు నైట్ లోపు లేదా రేపు తెల్లవారుజామున అయితే వచ్చే ప్రయత్నం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది మనోజ్. మొత్తం మీద లేడీ అఘోరి టికెట్ అరెస్ట్ అయ్యారు. మోకిలా పిఎస్ స్టేషన్కి ఫిర్యాదు మేరకి ఆ సదరు మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ప్రస్తుతం మోకిలా పోలీసులే ఉత్తరప్రదేశ్లో అఘోరి అదుపులో తీసుకున్నట్టు తెలుస్తోంది. దానికి సంబంధించి పెద్ద ఎత్తున ఇప్పుడు కొంత ఆసక్తి రేపుతోంది. వర్షిణిని కూడా తీసుకొస్తున్నారా, వర్షిణి ఎలా ఉంది, వర్షిణి ఆరోగ్య సమస్యల గురించి, వర్షిణికి సంబంధించి మానసిక పరిస్థితుల గురించి చాలా మంది కూడా ఆరా తీస్తున్నారు. వర్షిణి గురించి చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మనకున్న సమాచారం మేరకు అంతా సేఫ్గానే ఉన్నారు. ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయానికల్లా తిరిగి వారిని తీసుకొచ్చే అవకాశం కనబడుతుంది. చూద్దాం మరి పూర్తిగా వచ్చిన తర్వాత పోలీసు ఎటువంటి చర్యలు తీసుకుంటారు, లేడీ అఘోరి పైన ఎటువంటి యాక్షన్ ఉండబోతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. లేడీ అఘోరి అరెస్ట్ పైన మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.